హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. నేను అష్టమి కావడంతో నిన్న మార్నింగ్ లేచి ఇంట పూజ చేసుకొని పంచామృతం తీసుకొని ఇంటి దగ్గర శివాలయంకి వెళ్ళడం జరిగింది. అక్కడ శివుడికి అభిషేకం చేసేసి నందీశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడ కాలభైరవ స్వామికి దండం పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాను అనమాట. ఈ కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాలంటే పటాన్చెరు నుంచి స్ట్రైట్గా ఇంద్రశాం పోయే రూట్లో స్ట్రైట్గా వెళ్ళి మధ్యలో ఓఆర్ఆర్ వస్తుంది అనమాట. ఓఆర్ఆర్ నుంచి లెఫ్ట్ తీసుకొని మనం పోచారం రూట్ అట్లా స్ట్రైట్ వెళ్తే ఒక 1/2 కిలోమీటర్లో మన కాలభైరవుడు విగ్రహం ఉంటుంది. ఆ కాలభైరవుడు విగ్రహం మనకి చెట్టు కింద ఉంటుందన్నమాట. ఆ పక్కనే ఇంకో చెట్టు కింద మనకి మల్లన్న స్వామి వినాయకుడు దర్శనమిస్తారు. అలా కొంచెం ముందుకు పోతే అక్కడ వేపాకు చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి మల్లన్న స్వామి గుడి కూడా ఉంటుంది. కొంచెం ముందుకు పోతే అక్కడ వేపాకు చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు కింద మనకి ఎల్లమ్మ తల్లి దర్శనం ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి మల్లన్న స్వామి గుడి కూడా ఉంటుంది. లోపలికి మల్లన్న స్వామి గుడి లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. జనాలు ఎప్పుడు ఎక్కువ ఎవరు ఉండరు. సండే కొంచెం ఉంటారనమాట అంతే. సో ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మనకి జాతర జరుగుతుంది. మల్లన్న స్వామి జాతర జరుగుతుంది అనమాట. ఇప్పుడు బీరంగూడలో జరుగుతుంది జాతర. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పటాన్చెరులో అయితే సంక్రాంతికి జరుగుతుంది. ఆ జాతర జరిగినప్పుడు ఇక్కడ అన్నదానము ఇంకా బోనం చేస్తారు. నిప్పుగుండం కూడా తొక్కుతారు. ఇక్కడ అసలు కాలభైరవుడు అంటే ఎవరు అంటే శివుడు ఒక 3వ కన్ను నుండి వచ్చిన వాడే కాలభైరవుడు అనమాట. ఆ కాలభైరవుడు ఎలా వస్తాడు అంటే మన బ్రహ్మదేవుడు ఒకప్పుడు బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి నేను గొప్ప అనే అహంకారం వస్తుంది. అప్పుడు కాలభైరవుడు శివుడు 3వ కన్ను నుంచి వచ్చి విష్ణుమూర్తి శివుడిని చూసేసి ఓకే అనుకుంటాడు. కాలభైరవుడు అప్పుడు బ్రహ్మదేవుడిది 5వ తల గిల్లేస్తాడు అనమాట. రాగానే అంటే ఎక్కువ యుద్ధమేం చేయడు ఆయన, జస్ట్ ఇట్లా గిల్లుతాడు. ఆ గిల్లడంతో బ్రహ్మదేవుడు 5వ తల పోతుంది అనమాట. సో అంత పవర్ఫుల్ కాలభైరవుడు అష్టమి రోజు దర్శనం చేసుకున్న ఆయనకు ఉపవాసం ఉన్నా మనకి ఎలాంటి బ్యాడ్ టైం ఉన్నా ఆ బ్యాడ్ టైం గుడ్ టైంగా మార్చే శక్తి మన కాలభైరవుడికి ఉంటుంది అనమాట. సో అష్టమి రోజు కాలభైరవుని పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. నేను చేస్తున్నాను, నా లైఫ్ మారింది, మీరు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.